తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణం మిగిల్చిన ప్రశ్నలు ఎన్నో. ఆమె చనిపోయిందా, చంపేశారా? ఈ అనుమానం తమిళనాడు ప్రజలను ఇప్పుడు వేధిస్తోంది. 74 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉన్న జయలలితను చూసేందుకు శశికళ ఇతరులు ఎవరిని ఎందుకు అనుమతించలేదని ప్రశ్నిస్తున్నారు. జయలలిత సన్నిహితురాలు గీత ఈ ప్రశ్న వేశారు. శశికళకు సీఎం అయ్యే అర్హతలు లేవంటున్న గీత, మంత్రులు ఎమ్మెల్యేల లొసుగులు బయటపడతాయని, ఆమెను చిన్నమ్మ అంటూ కొలుస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయంటున్న గీతతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్. జయలలిత మరణం వెనుకున్న మిస్టరీ ఏంటి? 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితకు జరిగిన చికిత్స ఏంటి? ఇదే అనుమానాలు తమిళనాడు వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయని చెప్పాలి. ప్రజల మధ్యలో కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి. అయితే బయటకు వచ్చి మాట్లాడిన వారు మాత్రం ఒకరిద్దరనే చెప్పాలి. వారిలో జైకు అత్యంత స్నేహితురాలైన గీత, అన్నాడీఎంకే నేత కూడా ఆమె మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం మనం ఒకసారి. చెప్పండి మేడం, జయలలిత గారికి మీతో ఉన్న అనుబంధం ఏంటి? మాకు వచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. ఆమెను వాళ్ళ మదర్ను, మా మదర్ను ఫ్రెండ్స్ అండి. సో ఇప్పుడు 10-15 ఇయర్స్ అట్ట కాదు, ఆల్మోస్ట్ 50 ఇయర్స్ పైన మా ఫ్రెండ్షిప్. అట్లానే నాకు మా అమ్మ మూల్యంగానే మేడం గారిని తెలుసు. తర్వాత మళ్ళీ పరిచయం అయింది వచ్చేసి డాక్టర్ శ్రీధర్ గారు ఫస్ట్ పిక్చర్ తమిళ్లో చేస్తే అప్పుడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ కలిసాను మేడంని. దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్లో 1991లో నేను జనరల్ సెక్రటరీగా ఉండినప్పుడు జనతాదళ్లో అప్పుడు వచ్చేసి ఆమె వచ్చేసి ఆల్మోస్ట్ కొంచెం పాలిటిక్సే వద్దు అనుకుని వెళ్ళిపోదాం అనుకునే టైంలో మా పార్టీ వాళ్ళు వచ్చి డిస్మిస్ చేస్తాము డిఎంకే గవర్నమెంట్ చెప్పినప్పుడు దాంట్లో నేను ఒక మెయిన్ పార్ట్ దాంట్లో నేను ఉన్నాను. అప్పుడు వచ్చేసి ఆమె గారు నన్ను పిలిచి మాట్లాడి నేనే చేశాను అది మొత్తం ఇది నువ్వు దానికి. అప్పుడు నాకు థ్యాంక్ యూ చెప్పింది ఆమె ఆ రోజు, మా పార్టీకి నువ్వు వచ్చేసి యు గివెన్ అ న్యూ లైఫ్ టు మై పార్టీ అనేసి. మళ్ళీ 92లో స్వామి గారు వచ్చేసి ఆమెకి డిస్మిస్, అప్పుడు ఈ కరప్షన్ కేసెస్లో వాళ్ళ పార్టీని డిస్మిస్ చేస్తా అనుకున్నప్పుడు మళ్ళీ 92లో ఆమె నన్ను మళ్ళీ ఫోన్ చేసి, గీత నువ్వు వచ్చి మా పార్టీలో నువ్వు చేరు, నువ్వు మా పార్టీకి లైఫ్ ఇస్తావంటే 25th December 1992 రేపుతో వస్తే ఇట్స్ 24 years. ఆమె స్వయంగా ఆమె చేత నాకు కార్డు ఇచ్చింది. నన్ను రిక్వెస్ట్ చేసి ప్లీజ్ చేసి నన్ను చేర్చుకుంది పార్టీలో, మీ మరి వాళ్ళు రావాలి మా పార్టీకి అని. బట్ మళ్ళీ ఇట్ వాజ్ ఓన్లీ 96 మళ్ళీ ఆమెను జైల్లో కలిసాను. జైల్లో వచ్చి మేమే ఫస్ట్ విజిటర్స్ మేడంకి, వాళ్ళ అన్న కూతురు కొడుకు మేము ముగ్గురే ఆమెను పోయి కలిసాం ఫస్ట్. అప్పుడు నేను ఆమె చెవులో ఒక మాట చెప్పాను, ఈ శశికళ గుంపుని పెట్టుకోవద్దు, వాళ్ళు నిన్ను ఒకరోజు చంపేస్తారు, నిన్ను వచ్చి జైలు ఈ ఆస్తుల కేసు అని వాళ్ళే నీకు వచ్చింది, మీకు ఇది అనవసరం అని చెప్పి చెవులో చెప్పేసి నేను వచ్చేసాను. మేడం, ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక ప్రశ్న అయితే లేవుతుంది. అమ్మగా కొలవబడే ఆమె మరణం వెనుక ఉన్న నిజాలేంటి అన్నదే ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. ఇప్పుడు ఆ మరణం వెనుక ఏ నిజాలు ఉన్నాయి మేడం, ఏవి దాగున్నాయి? ఏం మర్మం ఉందంటే ఆమె నిజంగా ఒంట్లో బాగాలేకుండా హాస్పిటల్లో ఉన్నారంటే ఎందుకు ఈ శశికళ ఎవరిని చూస్తానికి వదలలేదు? ఒకరు ఒంట్లో బాగాలేదు అంటే సరే, అట్లీస్ట్ ఆ రూమ్ లోపల ఇన్ఫెక్షన్ ఇదేదో మీరు కారణాలు చెప్పచ్చు. ఒక గవర్నర్, 2 స్టేట్ గవర్నర్, ఒకటి వచ్చేసి యాక్టింగ్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు, గవర్నర్ ఆఫ్ కేరళ, తర్వాత జైట్లీ గారు వచ్చారు, వెంకయ్య నాయుడు వచ్చారు, మిగతా ఎన్నో విఐపీస్ అందరూ వెళ్ళారు, పొలిటికల్ విఐపీస్ అందరూ. ఒకరిని కూడా 3rd floorలో వదల. రెండోది వచ్చేసి ఆమె వచ్చి ఒక Z+ కేటగిరీ చీఫ్ మినిస్టర్. ఓకే, అప్పుడు ఆ Z+ కేటగిరీ బ్లాక్ క్యాట్స్ ఆ రోజు ఎక్కడ ఉన్నారు? మూడోది వచ్చేసి ఆమెకు వచ్చేసి 24/7 ఒక అంబులెన్స్ డెఫినెట్గా ఇంట్లో ఉండాలి. ఎందుకు వీళ్ళు అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ ఇది పిలవాలి? ఇది సో అండ్ దెన్ డీహైడ్రేషన్ చెప్పారు. ఫస్ట్ రోజు వచ్చి వాళ్ళ రిపోర్ట్లు వచ్చేసి కింద పడిపోయి డీహైడ్రేషన్, తర్వాత ఫీవర్ అని చెప్పారు. డీహైడ్రేషన్ ఎప్పుడు వస్తుంది? ఐదర్ విరోచనాలో లేకపోతే వామిట్ చేస్తే డీహైడ్రేషన్ వస్తుంది. ఆమె వచ్చి ఒక చీఫ్ మినిస్టర్గా ఉంటే 24 hours ఒక డాక్టర్ పక్కనే ఉంటారు, ఆటోమేటిక్గా అతన్ని ట్రీట్మెంట్ ఇస్తారు.
ఇది సడన్ గా అట్ అబౌట్ 9:30 పడిపోయారు, డీహైడ్రేషన్ చెప్పారు, 10:30 దాకా మీరు హాస్పిటల్కి తీసుకొని పోలా. అప్పుడు ఎందుకు వచ్చేసి అపోలో హాస్పిటల్ అంబులెన్స్ రావాలి, సీఎంకి ఉండే అంబులెన్స్ ఎక్కడ పోయింది, ఆమె దగ్గర ఉండిన బ్లాక్ క్యాట్స్ ఎక్కడ పోయారు? దీనికి ఈ క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేయండి. మేడం, అంటే ఇప్పుడు అదే సహజ మరణంగా మీరు భావిస్తున్నారా? మీరు ఒక కేసు కూడా వేశారు, ఆ కేసులో ఉన్న అంశాలు ఏంటి? ఆ కేసులో ఉండే అంశాలు వచ్చేసి మేము ఏం చెప్పామంటే, ఆమె డెఫినెట్ గా వీళ్ళు మర్డర్ చేశారు, ఈ శశికళ ఈ మండ్రాట్గుడి మాఫియా వాళ్ళు. దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్. ఎందుకంటే వాళ్ళకి మొదట్లోంచే వాళ్ళకి ఆశ ఉండింది మరి వాళ్ళు వచ్చేసి రాజకీయాల్లో దిగాలని. దానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను యాజ్ అ విట్నెస్. నేను 1994లో డాక్టర్ చెన్నారెడ్డి గారు వచ్చేసి గవర్నర్గా వచ్చారు మా తమిళనాడుకి. ఆయనను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లైక్ ఇట్స్ లైక్ కోఇన్సిడెన్స్. అప్పుడు వచ్చేసి 94లో ఇదే నటరాజన్ వచ్చి చెన్నారెడ్డి గారికి ఒక ఏజెంట్ మూలంగా ఒక లిస్ట్ పంపించాడు, 130 ఎమ్మెల్యేలు నన్ను సపోర్ట్ చేస్తున్నారు, జయలలితని సీఎంగా తీసేసి నన్ను సీఎం చేయింది అని చెప్పి ఆ లెటర్ నేను వచ్చేసి నాకు చెన్నారెడ్డి గారు స్వయంగా నాకు చూపించారు, నేను చదివిన కూడా ఉన్నాను ఆ లెటర్. సో అట్లా లేదంటే అప్పుడు ఆ పవర్ హంగ్రీగా ఉండిపోతే ఈ 25 years వాళ్ళ పక్కనే ఉండి దే హ్యాడ్ అ మోటివ్ టు కిల్ హర్ అండ్ టు గెట్ ద పవర్ అండ్ ద ప్రాపర్టీస్. జయలలిత గారికి ఇంత ఇదన్నీ బేసిక్గా ఆమె అంత పెద్ద నగలన్నీ ఆశపడే మా వ్యక్తి కాదు. అప్పుడు వీళ్ళు వచ్చేసి అన్ని చేసి ఆమెను అన్ని పైన అన్ని అక్యూజేషన్స్, అలిగేషన్స్, ఈ కరప్షన్ అలిగేషన్ అన్ని ఆమె పైన వేసి ఆమెను ఒక బ్లాక్మెయిల్ చేసి పాప ఆమెను వచ్చేసి చేతపడి చేసి ఆమెను ఒక కంట్రోల్ పెట్టుకొని ఆమె లాస్ట్గా చంపేస్తారు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే ఆమె న్యాయంగా చచ్చిపోయి ఉంటే 75 days ఆమె హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసి ఉంటే ఆ బాడీ అట్లా ఉండదు, చిక్కిపోయి ఉండాలి. అప్పుడు ఆమె చిక్కిన మాట తెలియలా 75 daysకి. అప్పుడు మొదటి రోజే ఆమె చచ్చిపోయి ఉండాలి. వీళ్ళు ఎంబామ్ చేసేసి అట్టనే వీళ్ళు ఒక డ్రామా చేస్తున్నారు. వీళ్ళందరూ రాజకీయంలో ఉండే వాళ్ళు అందరూ దీంట్లో దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డ్రామా. మేడం, మీరు ఆమెది మర్డర్ అని చెప్తున్నారు. ఆ మర్డర్ అని చెప్పడానికి మీరు ఒక సరైన కారణాలు ఏముంటుంది? అవునండి, బికాజ్ వాళ్ళకే ఆ పవర్ కావాలి, ఆ ప్రాపర్టీ కావాలి. ఓకే, తోసారని ఫస్ట్ అక్కడ ఉంది. ఎందుకు తోసారంట, ఎందుకు పడారంట? అప్పుడు ఫస్ట్ పడారని చెప్పారు, డీహైడ్రేషన్ చెప్పారు, తర్వాత ఫీవర్ అని చెప్పారు, తర్వాత 2 రోజుల తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ చెప్పారు. ఎవరు ఇదన్నీ చూశారు? వేర్ ఆర్ ద రిపోర్ట్స్, వేర్ ఆర్ ఆల్ ది సీసీటీవీ ఫుటేజ్? వాళ్ళ ఇంట్లో హాస్పిటల్ ఉండే ఫుటేజ్ అన్ని అక్కడ ఎవరిని వదిలారు లోపల చూస్తానికి ఆమెతో? అయితే ఇప్పుడు ఆ 75 రోజులు ఏం జరిగిందంటారు అపోలో ఆసుపత్రిలో? ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ రాజకీయాలు, వీళ్ళ డిమాండ్స్ ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళందరూ సెటిల్ అయిన తర్వాత ఈ డెత్ని అది కూడా ఎంత ఒక సిల్లీగా ఒక తంది టీవీ at 5:30 దే ఆర్ అనౌన్సింగ్ మేడం గారు చచ్చిపోయారనేసి. తర్వాత వాళ్ళ పార్టీ, మూడో పార్టీ కాదు, వాళ్ళ పార్టీలో వచ్చి ఫ్లాగ్ వచ్చి హాఫ్ మాస్కి దింపుతారు. తర్వాత సడన్ గా అపోలో కూతుర్లు, పిసి రెడ్డి గారు కూతుర్లు ట్విట్టర్లో వెళ్తారు, మేడం ఇస్ గెటింగ్ గుడ్ ట్రీట్మెంట్, మేడం ఇస్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్ అని. అది ఎందుకో తమిళ్లో అంటారు, ఇంక అప్ప కుదురుకులారు అది అన్ని ఇక్కడ పెట్టుకొని ఏం లేదు అని చెప్పే కథ మాదిరి. తర్వాత అంటే ఎందుకు సడన్ గా ఎమ్మెల్యేస్ని పిలుచుకున్నారు? ఇవన్నీ ప్రీ ప్లాన్ చేసే కదా చేశారు. అప్పుడు అక్కడ మోటివ్ లేకపోతే ఎందుకు ఇవన్నీ ప్లాన్ చేశారు? ఇవన్నీ చేశారు. మేడం, అంటే ఇప్పుడు అమ్మ మృతి తర్వాత పూర్తిగా తమిళనాడు రాజకీయాలు మొత్తం మారిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు శశికళను చిన్నమ్మ అంటూ కూడా ఆ పార్టీ నేతలందరూ కూడా కొలుస్తున్నారు. ఎందుకు అలా చిన్నమ్మ అంటూ ఇప్పుడు అదే పేరు నామస్మరణ చేస్తున్నారంటారు? ఇది వచ్చేసండి గ్రౌండ్ వర్కర్, లైక్ గ్రాస్ రూట్ వర్కర్ ఆమెని చిన్నమ్మ అని పిలవలా. అక్కడ ఉండే 130 ఎమ్మెల్యేస్, 40 ఎంపీస్ ఎవడెవడు పవర్లో ఉన్నాడో వాడికి వచ్చేసి ఈజ్ పవర్ హంగ్రీ. అందుకోసం అనేసి వాళ్ళు చిన్నమ్మ అనిపిస్తుంది. అంటే ఈ 25 years లో వీళ్ళందరూ వచ్చేసి ఏదో కరప్షన్ చేసి ఉంటారు, ఆ ఎవిడెన్సెస్ ఈమె దగ్గర ఉంటుంది. అంటే వీళ్ళు దిస్ ఇస్ అ మాఫియా, సో దే మస్ట్ బి హ్యావింగ్ దట్ ఎవిడెన్స్, మస్ట్ బి థ్రెటనింగ్ దెమ్. అందుకోసం వాళ్ళు వచ్చేసి ఈమెని ఇంకా చిన్నమ్మ. అప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ, వేర్ ఇస్ దేర్ కాన్షియన్స్? వాళ్ళ మనసాక్షి ఎక్కడ? రేపు ఈమె పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో కుక్క పిల్ల వస్తే ఆ కుక్క పిల్లని కూడా ఏదో ఒక అమ్మాయిని పేరు ఇస్తారా వీళ్ళు? There should be something, even to become a peon or a clerk in a government, you should have your basic qualification. Do you know the qualification of Sashikala? She is deposed in the
డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేస్ ఇన్ బెంగళూరు, దానికి వచ్చేసి ఇంగ్లీషే రాదు, అందుకోసం నాకు అన్ని తమిళ్లోనే క్వశ్చన్స్ అడగాలి, తమిళ్లోనే నేను స్టేట్మెంట్ ఇస్తాను, నేను 3వ క్లాసే చదివని చెప్పి ఉంది. అప్పుడు 3వ క్లాస్ చదివినామి ఎట్టా వచ్చి ఒక ప్రైమ్ మినిస్టర్కి ప్రెసిడెంట్కి లెటర్స్ రాసిందంట, ఇంగ్లీష్లో రాసింది. ఎవరు రాశారంట? ఈమె ఏ లాంగ్వేజ్లో సైన్ చేసిందంట? ఎవరిని వీళ్ళు ఏమారిస్తున్నారు? ఎందుకోసం ఏమారిస్తున్నారు? ఈ జనాలు అన్ని జనాలు వీళ్ళు నమ్మట్లేదండి. ఇఫ్ యూ లుక్ అట్ ద పబ్లిక్, దే ఆర్ ఆల్ వెరీ యాంగ్రీ. Definitely there will be a revolution if they are going to have this lady, and people will break and they will come out like in the French Revolution, how they attacked the kings, the politicians will be attacked by the public. మేడం, ఇప్పుడు జయ మేనకోడలు దీప గారు కూడా ఆయన మరణం తర్వాత బయట వచ్చారు. నన్ను కనీసం పోయేస్ ఘాటం లోపలికి కూడా వెళ్ళనివ్వట్లేదు, కనీసం మా అమ్మను చూడడానికి కూడా అపోలో ఆసుపత్రిలోకి అనుమతించట్లేదు అని కూడా ఆమె చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? వాళ్ళని వచ్చేసి 92లోంచే వాళ్ళ కుటుంబాన్ని శశికళ వచ్చేసి జయలలిత గారి నుంచి ఇచ్చేసేసుకుందండి. అంటే అప్పుడు వాళ్ళ నాన్న అంటే జయకుమార్ అన్న, వాళ్ళ అమ్మ జయలక్ష్మి అక్క వాళ్ళందరూ నాతో చెప్పింది ఏంటంటే, ఒకరోజు వాళ్ళ ఇంట్లో పోయస్ గార్డెన్లో ఉండినప్పుడు జయలలిత గారు బాగానే మాట్లాడుతుందంట వాళ్ళతో. మాట్లాడుతూ ఉంటే శశికళ వాళ్ళని అసలు ఆ రూమ్లో ఒంటరిగా వలదుదంట, అక్కడే నించొని ఉంటుందంట. ఈ లేడీ ఉండేదాకి జయలలిత గారు వాళ్ళని కొంచెం ఖర్చు కొట్టుకుంటుందంట, తిట్టే మాదిరి. బయట పోయేస్తే బాగా వాళ్ళతో ఆప్యాయతగా మాట్లాడేదంట. ఫైనల్గా ఏం చెప్తారు మేడం? శశికళ గురించి ఏం చెప్తారు? మన్నార్గుడి మాఫియా గురించి, అసలు జయ మరణంపై ఏమంటారు? I am a believer of God. I am a staunch believer of God. And I always believe that ధర్మ అధర్మ ఏదో వచ్చినప్పుడు ధర్మం ఏదో కొంచెం కష్టపడుతుంది. ధర్మం, కృష్ణుడు కష్టపడ్డాడు, రాముడు కష్టపడ్డాడు, మేము కష్టపడతాం ఈ కేసులో. అందుకే ధర్మం విల్ విన్, సత్యమే జయతే ఆ కాలంలోనే చెప్పారు. వి విల్ గెట్ జస్టిస్. ఈ ఎంటైర్ శశికళ అండ్ మన్నార్గుడి మాఫియా విల్ గో బిహైండ్ ది jail, and law will take its course, and I have confidence in the judiciary that they will mete out the right justice. అంటే మీరు పక్కాగా చెప్తున్నారు మేడం. ఇంకొక క్వశ్చన్, ఆమె జరిగింది, అమ్మకు జరిగింది, ఆమె హత్య చేశారని చెప్తున్నారు. దీనికి ఏమైనా మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా మేడం? మేము వచ్చి అదని కోర్టులో మేము చూపించుకుంటామండి. అండ్ వీ విల్ ఆల్సో టేక్ ఆల్ దీస్ థింగ్స్, లెట్ దెమ్ ఆల్సో ఆన్సర్. ఇప్పుడు వాళ్ళకి నిజంగానే భయం లేకపోతే, వాళ్ళు ఏం తప్పులు చేయకపోతే ఎందుకు ఎవరికి చూపించలేదు? ఒక మాట అందరికీ చూపించేసి ఉండొచ్చు. జయలలిత స్నేహితురాలకైతే ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా జయలలిత మరణం వెనుక ఒక మిస్టరీ జాగు ఉందని, దాన్ని ఖచ్చితంగా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా అది మర్డరే జరిగిందని చెప్పి కూడా ఆమె బలంగా నమ్ముతున్నారు. వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను కూడా తాము కోర్టుకు సబ్మిట్ చేస్తామని, మేము వెనక్కి తగ్గే క్వశ్చన్ లేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదని కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో కార్తిక్, ఎన్టీవీ, చెన్నై.